చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఆది బ్లౌజ్‌తో ఎందుకు చెక్ చేసుకోరు అని. సో, మొత్తం కూడా నేను కటింగ్ చేసినప్పుడే అంత క్లియర్‌గా మార్కింగ్ వేసుకుంటానండి. లాస్ట్‌లో నేనైతే ఎలా తెలుస్తుందంటే, సైడ్ జాయిన్ చేసేటప్పుడు కుట్టు అనేది తిన్నగా వచ్చిందనుకోండి, ఇంకా పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్టు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కంప్లెయింట్స్ వస్తే నేనే చెప్తాను. మీరు ఇచ్చిన బ్లౌజ్ అలా ఉంది కాబట్టి అలా వచ్చింది. ముందే చెప్పుంటే నేను ఫిట్టింగ్ మార్చేదాన్ని అని. నాకు బాగా కాన్ఫిడెంట్ వస్తది ఇలా స్ట్రెయిట్‌గా వచ్చిందంటే. బాగా క్రాస్‌గా వచ్చేసింది అనుకోండి, అంటే ఈ మధ్యన నాకైతే అసలు రాలేదండి. కొత్తలో నేర్చుకునేటప్పుడు బాగా వంకరగా వచ్చేసేదనమాట. దానివల్ల చంక కింద బాగా లూజ్ వచ్చేసేది. మళ్ళీ కుట్టు వేయించుకునేవాళ్ళు. సో, అలా కుట్టు వేయించుకుని వెనక్కి రావడం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా నేను కొత్త కొత్త టిప్ అయితే కనిపెట్టుకునేదాన్ని నాకు నేను. అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ సరిగ్గా రావట్లేదు అన్నప్పుడల్లా డీపు అప్పుడు 2 గీతలు యాడ్ చేయడం. నేను కటింగ్ వీడియోలో పెట్టాను క్లియర్‌గా. ఒకసారి అయితే చూడండి. చూసారా ఎంత స్ట్రెయిట్‌గా వచ్చేసిందో? బ్లౌజ్ ఫిట్టింగ్ బావుంటుంది.